హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరెస్ట్ అయిన కాళీ, బాగి మెడలో తాళి కట్టిన అమర్. షాక్లో మనోహరి. నిజంగానే అమర్ బాగి మెడలో తాళి కట్టబోతున్నాడా? కాళీ ఎలా అరెస్ట్ అయ్యాడు, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్మూర్తి అయితే ఇక బాగీకి కాళీతో పెళ్లి జరగడం ఇష్టం లేక రామ్మూర్తి అయితే ఇక అలాగే కుంటుకుంటూ పెళ్లి మండపానికైతే బయలుదేరుతాడు. ఇంతలో మనోహరి పిల్లల్ని తీసుకొని బయలుదేరుతుంది. ఇంకా పిల్లలు రావడం లేదేంటని అమర్ అయితే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కారు డ్రైవర్కి మనోహర్కి ఫోను చేస్తూనే ఉంటాడు. కానీ కారు డ్రైవర్కి డబ్బులు ఇచ్చి అమర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయొద్దని ముందే చెప్తూ ఉంటుంది మనోహరి. తన ఫోన్లో కూడా సిగ్నల్ లేవు, డ్రైవర్ ఫోన్లో కూడా సిగ్నల్ లేవు అని మనోహర్ అయితే పిల్లల ముందు నటించేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అమర్ అయితే అంజలి దగ్గర ఉన్న ఫోన్కి ఫోన్ చేస్తాడు. దాంతో ఇక డ్రైవర్ దగ్గర ఫోను పనిచేయడం లేదు, నా ఫోను పనిచేయడం లేదు, కానీ ఈ రింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని మనోహరి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే అంజలి అయితే నా దగ్గర నుంచి అని ఫోను చూపిస్తుంది మనోహర్కి. ఆ ఫోను చూసి ఒక్కసారే మనోహరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతూ ఉంటుంది. అవును, నా దగ్గర ఫోన్ ఉంది అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అంజలి. ఫోన్ లిఫ్ట్ చేసి, డాడీ మేము రింగ్ రోడ్లో ఉన్నాము, మీకు నేను లొకేషన్ కూడా సెండ్ చేస్తున్నాను అని అంటూ అంజలి లొకేషన్ కూడా సెండ్ చేసేస్తుంది. ఇక దాంతో మనోహరి ఏమీ చెయ్యలేకపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ బాగి మెడలో కాళీ తాళి కడుతుంటే అంజలి చూసి కాళీని గుర్తుపట్టిద్ది. అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది, నేను వేసుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మని ఇక రెడీ చేస్తారు పెళ్లి కూతురులాగా. మిస్సమ్మకి పెళ్ళి ఇష్టం లేక తనైతే ఏడుస్తూ ఉంటుంది. నాన్నకి ఇష్టమని ఈ పెళ్లి చేసుకుంటున్నానంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మంగళ అయితే తన తమ్ముడితో బాగి పెళ్ళైపోతుందని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. పెళ్లి కూతురుగా ముస్తాబై వస్తున్న బాగీని చూసి అమర్ అయితే అలా ఉండిపోతాడు. ఇక బాగీ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే అవి చూసిన ఎక్కడ అమర్ చూస్తే ఏం జరుగుతుందని తను తల వంచేసుకుంటుంది. మనసుని చంపుకొని ఇక కాళీ పక్కన పెళ్లి కూతురులాగా కూర్చుంటుంది బాగీ అయితే. కాళీ అయితే ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరన్నట్టు చాలా ధీమాగా కూర్చొని ఉంటాడు. ఇంతలో రామ్మూర్తి అయితే ఇక తన కూతురు పెళ్లి కాళీతో జరగకూడదని తన ప్రాణాలకి తెగించి కూడా తనకి ప్రాణం పోతున్నట్టు అనిపించిన ఆటోలో ఇక గుడి దగ్గరికి అయితే వస్తాడు. అలా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక లోపలికి వస్తూ ఉంటాడు. లోపలికి వస్తున్న రామ్మూర్తిని అయితే మంగళ చూసేస్తుంది. మంగళ చూసేసి లోపలికి రానివ్వదు. ఇక ఆ తరువాత మా నాన్న రాలేదేంటి అని కాళీని అడుగుతూ ఉంటుంది బాగీ అయితే. మీ నాన్న రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, మీ నాన్నకి ఇష్టమైనే కదా ఈ పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు కాళీ అయితే. ఇంతలో ఇక పిల్లలు మనోహరి అక్కడికి వచ్చేస్తారు. పిల్లల్ని ఎంత ఆపాలన్నా ఆగకుండా లోపలికి పరిగెత్తుకుంటూ మరీ వచ్చేస్తూ ఉంటారు పిల్లలైతే. ఇక మనోహరి ఏం చెయ్యాలో మనోహరికి అర్థం కాదు. అప్పుడే ఇక పిల్లలు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడే రామ్మూర్తి అయితే పిల్లల్ని చూసి పిలుస్తాడు. ఇక పిల్లల్ని చూసి పిలవడంతో పిల్లలందరూ రామ్మూర్తి వంక చూసి తాతయ్య అంటూ ఇక రామ్మూర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏంటి తాతయ్య, మీరు ఈ పరిస్థితుల్లో వచ్చారా? రండి తాతయ్య, లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటారు పిల్లలు అయితే. పిల్లలు, తాతయ్యకి ఆరోగ్యం బాగోలేదు కదా, ఆయన ఇంటికాడ నేను డ్రాప్ చేస్తాను అని మనోహరి అంటూ ఉంటుంది. నాకు బాగానే ఉంది, పిల్లలు నన్ను పెళ్లి మండపం దగ్గరికి తీసుకువెళ్ళండి అని రామ్మూర్తి అయితే అంటూ ఉంటాడు. అయిపోయింది, వేసుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది అని అంటూ ఉంటుంది మనోహరి అయితే. ఇక మంగళ కూడా తల పట్టుకుని ఉంటుంది. ఇంతలో పిల్లల్ని ఎలాగైనా ఆపేయాలని మనోహరి అయితే తెగించేస్తుంది. అంతలో అంజలి అయితే డాడీ అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక అమర్ అయితే బయటికి వస్తాడు. ఇక అమర్ అయితే వాళ్ళ పిల్లలు రామ్మూర్తిని తీసుకురావడం చూసి ఇక పిల్లల్ని రామ్మూర్తిని కూడా మండపం దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడే ఇక రామ్మూర్తి అయితే, అమ్మా నేను అతన్ని పెళ్లి చేసుకోమనలేదు, అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని రామ్మూర్తి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అంజలి అయితే అసలు పెళ్లి కొడుకు ఎవరని చూస్తుంది.
బాగి పక్కన కూర్చున్న కాళీని చూసి ఒక్కసారే అంజలి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. డాడీ డాడీ అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది అని అంటూ ఉంటాడో అమర్ అయితే అతనే ఆ రోజు మేడంని లారీతో గుద్దేసి చంపింది ఇతనే డాడీ, ఇతనే అంటూ చెప్తూ ఉంటుంది. అంజలి అలా చెప్పంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అయిపోయింది, మొత్తం కూడా బయటపడిపోయింది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అమర్ అయితే కాళీ దగ్గరికి వెళ్ళి, అంజలి చెప్పింది నిజమేనా? ఆ రోజు మేడంని ఎందుకు నువ్వు లారీతో గుద్ది చంపబోయావో? నువ్వే చేసావా? నీ చేత ఎవరైనా చేయించారా అని అంటూ ఉంటాడు అమర్ అయితే. అప్పుడే ఇంకా మనోహరి అయితే, ఏంటి ఏదో అంజలి ఎవరిని చూసి ఎవరనుకుందో, నువ్వెందుకు అమర్ అలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే రామ్మూర్తి అయితే, వీడు అంత దుర్మార్గుడే బాబో, వీడు మనుషుల్ని చంపేవాడే అని రామ్మూర్తి అయితే అంటూ ఉంటాడు. అమ్మా, నిన్ను అసలు వాడిని పెళ్లి చేసుకోమని నేను చెప్పలేదు, ఇదంతా మీ పిన్ని ఆడిన డ్రామా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి. ఇక దాంతో మంగళ చంప పగలగొడుతుంది బాగి అయితే. ఇదంతా చూసిన అమర్ అయితే ఇక బాగి అలాగా పెళ్లి మండపంలో తన పెళ్లి ఆగిపోయినందుకు ఏడుస్తూ ఉంటే, అప్పుడే ఇక బాగి అయితే, ఈరోజు నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావా? నీకేం తప్పు చేశాను, ఏం ద్రోహం చేశాను అంటూ బాగి వాళ్ళ పిన్నిని తిడుతూ ఉంటుంది. అంతలోకి రామ్మూర్తి అయితే చేతులు జోడించి, నా బిడ్డ మెళ్ళో తాళి కట్టండి బాబో అని అంటూ అమర్ని అడుగుతాడు. అప్పుడే ఇక అమర్ అయితే బాగి అంక చూడంగానే అప్పుడే ఇక అమర్కి 6 అయితే కనపడుతుంది బాగి ముఖంలో. అప్పుడే ఇక అమర్ అయితే తాళిబొట్టుని తీసుకొని బాగి మెడలో కట్టేస్తాడు. అది చూసి అమర్ అంటూ దగ్గరికి వస్తూ ఉంటుంది మనోహరి అయితే. అప్పుడే మనోహరి పెళ్లి ఆపడానికి వస్తుందని తెలుసుకున్న పిల్లలు నలుగురు కూడా మనోహర్ని ఆపుతారు. ఆగు, మా డాడీ మిస్సమ్మ మెడలో తాళి కట్టాలి, మిస్సమ్మ మా డాడీని పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదు అని అంటూ పిల్లలు ఇక మనోహర్ని ఆపేస్తారు. ఇక దాంతో అమర్ తల్లిదండ్రులు కూడా బాగి మెడలో తాళి కడుతున్న అమర్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇదంతా దూరంగా ఉండి చూస్తూ ఉన్న 6 అయితే అమరు బాగి మెడలో తాళి కట్టడం చూసి తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి అమర్ అయితే బాగి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మనోహర్కి, మంగళ, కాళీకి ఇలాగే షాక్ ఇవ్వాలని మీరైతే అనుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.